ఒక ఊరిలో సూర్య అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే లోపల తెలియని భయం. నేను చేయగలనా? మధ్యలో ఆగిపోతే అందరూ నవ్వుతారేమో! దారి తెలియడం లేదే! ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడూ సతమతమయ్యేవాడు. ఒకరోజు సూర్య గురువుగారిని కలిసి తన బాధని చెప్పుకున్నాడు. స్వామీ, నాకు కొండంత లక్ష్యం ఉంది. కానీ ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మార్గం మొత్తం చీకటిగా కనిపిస్తోంది. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు సూర్యని అర్ధరాత్రి వేళ ఒక అడవి మార్గం దగ్గరకు తీసుకువెళ్లారు. చుట్టూ భయంకరమైన చీకటి. గురువుగారు సూర్య చేతికి ఒక చిన్న లాంతరు ఇచ్చి, దీనితో నువ్వు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్ళాలి అన్నారు. సూర్య ఆశ్చర్యపోయి, స్వామీ, ఈ చిన్న లాంతరు కేవలం 2 అడుగుల దూరం మాత్రమే వెలుగునిస్తుంది. ఇంత గాఢాంధకారంలో కేవలం 2 అడుగుల వెలుతురుతో 5 కిలోమీటర్ల దూరాన్ని నేను ఎలా దాటగలను అని అడిగాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఇలా అన్నారు. నాయనా, నువ్వు ఇక్కడే నిలబడి 5 కిలోమీటర్ల దూరాన్ని చూడాలనుకుంటే అది అసాధ్యం. కానీ నువ్వు ఆ చిన్న లాంతరు పట్టుకుని మొదటి 2 అడుగులు వేయి. అప్పుడు నీకు మరో 2 అడుగుల దారి కనిపిస్తుంది. అలా నువ్వు అడుగులు వేస్తూ వెళ్తే ఆ వెలుగు నీతో పాటే వస్తుంది. చివరికి నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. సూర్యకి విషయం అర్థమైంది. మన జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మొత్తం మార్గం ఒకేసారి కనిపించాలని కోరుకుంటాం. కానీ విజయం అలా రాదు. మనం గమ్యం గురించి అతిగా ఆలోచిస్తూ కూర్చుంటే భయం పెరుగుతుంది. అదే పని మొదలుపెడితే దారి కనిపిస్తుంది. విజయం అనేది ఒకే రోజులో రాదు. ప్రతిరోజు మనం వేసే చిన్న చిన్న అడుగులే మనల్ని శిఖరానికి చేరుస్తాయి. నీ దగ్గర ఉన్న వనరులు చిన్నవైనా పర్వాలేదు. ఆ లాంతర్ లాంటి చిన్న అవకాశంతోనే ప్రయాణం మొదలుపెట్టు. దారి మొత్తం కనిపించడం లేదని ఆగకండి. మీకు కనిపిస్తున్నంత దూరం వరకు ప్రయాణించండి. అక్కడికి వెళ్ళాక మిగిలిన దారి కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రయాణం మొదలుపెట్టే ధైర్యం ఉన్నవాడికి మాత్రమే విజయం దక్కుతుంది. ఏమంటారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.